ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ నెల 2వ తేదీ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛత హీ సేవ 2025కు సంబంధించి వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ఉదయం స్థానిక వీఆర్సీ మైదానం నుంచి గాంధీ బొమ్మ వరకు ర్యాలీని చేపట్టారు. ర్యాలీని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ జెండాను ఊపి ప్రారంభించి అందరితో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజలందరూ బాధ్యత పెంచుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థులు, నర్సింగ్ కళాశాలల విద్యార్థినులు, మున్సిపల్ పాఠశాలల ఎన్సీసీ క్యాడెట్లు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రామ్మోహన్ రావు, సిటీ ప్లానర్ హిమబిందు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కనకాద్రి, టీపీఆర్ఓ వాసుబాబు, విభాగాల అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన మీరందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను మొదలుపెట్టినారు. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని మనం ఇక్కడ మొదలుపెట్టాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనం మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు స్వచ్ఛతను పాటించడం ద్వారా ఒక ఆరోగ్యకరమైన పరిశుభ్రమైనటువంటి నగరాన్ని నిర్మించాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ స్వచ్ఛత అవగాహన కలిగి ఉండాలని, అందరూ కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ లో భాగస్వాములు కావాలని చెప్పి పిలుపునిస్తూ ఈ స్వచ్ఛత సేవా ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, అందరూ మీ చేతిని చాచి ఈ స్వచ్ఛత ప్లెడ్జ్లో పార్టిసిపేట్ చేయాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రోత్సహిస్తాను. వారు తమ 100 గంటలను పరిశుభ్రత కోసం కేటాయించేలా నేను ప్రయత్నిస్తాను. పరిశుభ్రత వైపు నేను వేసే ప్రతి అడుగు నా దేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడుతూ స్వచ్ఛందంలో థ్యాంక్ యూ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.